సుప్రీంకోర్టు కూడా ముట్టుకాయలేసింది మమతా బేగంకి. అంటే కలకత్తా హైకోర్టు ఆల్రెడీ అక్కడ చేవట్లు పెడితే అక్కడి నుంచి బుద్ధి లేకుండా మళ్ళీ సుప్రీంకోర్టు వరకు వచ్చింది. సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు ముట్టుకాయలేసింది. నీకు ఎలా చెప్తే సిగ్గు వస్తుందో అర్థం కావడం లేదు అన్న విధంగా కోర్టులన్నీ చెప్పినా సరే ఈవిడ ఎన్నికల కంటే ముందు నాటకం ఆడింది, ఇప్పుడు మళ్ళీ నాటకం ఆడుతుంది. కేంద్ర ప్రభుత్వంకి చెందినటువంటి ఉద్యోగులు ఈ ఓట్ల లెక్కింపు విషయంలో ఉంటున్నారు. మొత్తం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వారు ఎలా ఉంటారో కాబట్టి ఈసీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని మీరు రద్దు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వారు కూడా ఉండాలి. కేవలం కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి ఉద్యోగులు ఉంటే ఈసీ చెప్పినట్లుగా వింటారు. ఇక్కడ ఏదైనా మతలబు జరగవచ్చు అన్న విధంగా మమతా బేగం ఏమొచ్చేసి హైకోర్టులో పిటిషన్ వేస్తే హైకోర్టు ఏమొచ్చేసి ఇది చెల్లదు, ఈసీని మేము తప్పుపట్టలేము, ఈసీ కరెక్ట్గానే ఉంది అంటూ గడ్డెట్టింది అక్కడ. దాంతో సుప్రీంకోర్టుకు వచ్చింది ఆవిడ. సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. ఏప్రిల్ 13 నాటి సర్క్యులర్ ప్రకారం ఈసీ తీసుకున్నటువంటి నిర్ణయం ఎలాంటి తప్పు లేదు. ఈసీ అన్ని స్పష్టంగానే చెప్తుంది. ఈసీ ఏం చెప్తుంది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మిశ్రమంగా కౌంటింగ్ సిబ్బంది ఉంటారని తమ సర్క్యులర్లో స్పష్టంగా పేర్కొన్నట్లు ఈసీ ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్ళింది. రిటర్నింగ్ అధికారిగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి ఉంటారని, కౌంటింగ్ సిబ్బందిని నియమించే అధికారం ఆయనకు ఉంటుందని తెలిపింది. ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరుగుతాయన్న టీఎంసీ ఆందోళనలు నిరాధారమని వాదించింది. ఆ సర్క్యులర్ను తూచా తప్పకుండా అమలు చేస్తామని సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది. టీఎంసీ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదిస్తూ ఆ సర్క్యులర్ ఏప్రిల్ 13 నాటిదని, అయితే దాని గురించి తమకు ఏప్రిల్ 29న తెలిసిందన్నారు. ఆ సర్క్యులర్లో ఉన్నది ఉన్నట్లుగా అమలు చేయాలని కోరుకున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి స్పందిస్తూ ఆ సర్క్యులర్ అమలు కావాలని ఆశిస్తున్నట్లయితే అసలు కోర్టు ముందుకు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. టీఎంసీ పిటిషన్ను తోచిపుచ్చుతూ ఈ వ్యవహారంలో తదుపరి ఆదేశాలు అవసరం లేదని స్పష్టం చేశారు. ఇంకెంతకంటే గడ్డెవరి నెడతారా? కపిల్ సిబాల్కి అసలు బుద్ధి ఉందా? కపిల్ సిబాల్కి కేసు ఎలా ఉండాలంటే బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు కేసు పెట్టినా వాదిస్తాడు. మీరైనా కావాలంటే ఒక పిటిషన్ వేయండి బీజేపీకి వ్యతిరేకంగా, అది కపిల్ సిబాల్ దగ్గరికి వెళ్తుంది. అలాంటి దరిద్రపు గొట్టు లాయర్ ఉన్నాడు మన దగ్గర. ఇప్పుడు ఉంటే ఉండొచ్చు, కానీ వీళ్ళందరికీ జాతీయ భావజాలం లేదు కాబట్టి ఈ విధంగా వాదిస్తున్నారు. ఇప్పుడు ఏప్రిల్ 13 నాటి సర్క్యులర్ అంట ఇతనికి తెలియదంట. ఏప్రిల్ 13 నాటి సర్క్యులర్ తెలియకుండానే నీవు ఒక జాతీయ స్థాయిలో లాయర్ అయిపోతావు నువ్వు. ఇప్పుడు టీఎంసీ వాళ్ళకి తెలియదా? ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగే ఉన్నాడు, అతడే నియమించుకుంటాడు. ఇంక మాకు చెప్పేది ఏంది? మీరు ఆయన్ని మేము నియమించాం, కౌంటింగ్ ఎవరు చేయాలనేది ఆయన నియమించుకుంటాడంట రాష్ట్ర ప్రభుత్వ అధికారి. ఇంకేంది మీకు? ఇంత స్పష్టంగా ఏప్రిల్ 13వ తారీఖున ఈసీ చెప్పినా కూడా ఈవిడ సుప్రీంకోర్టుకు పదే పదే వస్తుందంటే అర్థం ఏంటి? ఓడిపోతామని ఈవిడికి అర్థమవుతుంది మమతా బేగంకి. దాని నుంచి బయటపడడానికి ఈ నాటకాలన్నీ ఆడుతుంది. కానీ ఎన్ని నాటకాలన్నీ ఇక ఓటమి తప్పదు.